హలో అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. చూడండి, స్వీట్ అయితే ఎంత బాగుందో కదండి. నేనైతే ఈ స్వీట్ని రైస్ ఫ్లోర్తోనే చేశాను. చూడండి, రైస్ ఫ్లోర్తోని స్వీట్ ఏంటి అని అనుకుంటున్నారా? మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. రైస్ ఫ్లోర్ స్వీట్ అనేది చాలా అంటే చాలా బాగుందండి. టేస్ట్ అయితే అద్దిరిపోయింది. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్తే ఫస్ట్ అయితే ఒక ప్యాన్ తీసుకొని అందులో నెయ్యి వేసుకొని నెయ్యి హీట్ అయిన తర్వాత ఒక కప్పు బియ్యపిండి తీసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. పక్కకు 2 గ్లాసుల చిక్కటి పాలు, అందులో ఒక కప్పు షుగర్ వేసుకొని మరిగించుకోవాలి. పాలు మరిగిన తర్వాత ఈ వేయించుకున్న బియ్యం పిండిలో ఆ చక్కెర వేసిన పాలని పోసి ఇది ఉడికించుకోవాలి. బియ్యం పిండిని చూడండి ఎంత బాగా ఉడికిందో. ఇప్పుడైతే మనం స్టవ్ ఆఫ్ చేసుకొని అదొక 10 మినిట్స్ చల్లారేంత వరకు మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు 10 మినిట్స్ తర్వాత చూడండి, నెయ్యి అనేది పీల్చుకొని అది ఎంత బాగా స్వీట్ అనేది ఎంత బాగా రెడీ అయిందో. ఇప్పుడు మనం అది ఒక ప్లేట్లోకి తీసుకొని అది ఒక ముద్దలాగా చేయాలి. దాన్ని ఇట్లా మొత్తం ప్రెస్ చేస్తే చూడండి నెయ్యి అనేది ఎట్లా వస్తుందో. చేతికి మొత్తం నెయ్యి ఉంది కదండి. అట్లాగా స్వీట్ అనేది మనం రెడీ చేసుకోవాలి. ఇప్పుడైతే మనకు ఇష్టమైన షేప్లోకి ఆ స్వీట్ అనేది మనం రెడీ చేసుకోవచ్చు. నా దగ్గర అయితే ఒక స్వీట్ చేసేది ఒక షేప్ బాక్స్ ఉందండి. చూడండి, అందులో కొంచెం పిండి తీసుకొని అందులో పెట్టి ప్రెస్ చేస్తే ఆ షేప్ అనేది వస్తుంది. చూడండి, ఇప్పుడు షేప్ అనేది ఎలా వస్తుందో. ఇప్పుడు మనం అది ఒక్కసారి ట్యాప్ చేస్తే చూడండి ఎంత బాగుందో. వావ్, చాలా బాగుంది కదండి. ఇప్పుడు దాన్ని మనం ఏదైనా డ్రై ఫ్రూట్స్తోనే డెకరేట్ చేసుకొని అన్నీ అదే విధంగా మనము ఆ స్వీట్ అనేది రెడీ చేసుకోవాలి. చూడండి, అన్నీ రెడీ అయిపోయాయి. ఎంత బాగుందో కదండి. టేస్ట్ కూడా అద్దిరిపోతుంది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఎంత ఈజీ అండి ప్రాసెస్ అనేది, చాలా అంటే చాలా ఈజీ. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి ఎలా ఉందో నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయాలి. ఈ రెసిపీని ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్